నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎక్కే మెట్టు దిగే మెట్టు తప్ప ఆ యువనేతకు ఇంకేమీ మిగల్లేదు. 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పదవి అలంకరించలేదు. కానీ జీవితానికి సరిపడినన్ని కేసులు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ పలు వివాదాల్లో చిక్కుకున్న ఆ యువనేత ఇప్పుడు అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నారు. కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ తన రాజకీయ భవిష్యత్తుని గందరగోళంగా మార్చేసుకున్నారా? పొలిటీషియన్ అంటే ఏదో ఒక పదవి కోసమే పోరాడుతుంటారు. కానీ ఈ యువనేత జీవితంలో ఒక్క పదవి అనుభవించకపోయినా అధికార టీడీపీకి ప్రధాన టార్గెట్ గా మారడమే పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఎవరి యువనేత, ఏంటి ఆయన స్టోరీ? దేవినేని అవినాష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువు. రాజకీయంగా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన అవినాష్ సొంత అవసరాల కోసం వైసీపీకి వెళ్లి అక్కడ దూకుడైన రాజకీయంతో టీడీపీకి టార్గెట్ అయ్యారంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాష్ అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. అవినాష్ ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనే పట్టుదలతో ప్రభుత్వ పెద్దలు ఉండడంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అణువణువు వెతుకుతున్నారు. ఈ కేసులో ఎందరో నిందితులు ఉన్నా పోలీసులు ప్రధానంగా దేవినేని అవినాష్ నే టార్గెట్ చేసుకుని వేట కొనసాగించడం వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీం తలుపు తట్టిన అవినాష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ పైన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ పైన తీవ్ర విమర్శలకు దిగిన ఎందరో నేతలు ఉండగా అందరికన్నా అవినాష్ టార్గెట్ కావడానికి ప్రధాన కారణం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ఆయన అనుచరులు ఉండడమే. వాస్తవానికి అవినాష్ కుటుంబానికి టీడీపీకి ఎంతో బంధం ఉంది. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇక అవినాష్ కు సమీప బంధువైన దేవినేని ఉమా టీడీపీలో కీలక నేత. టీడీపీలో దేవినేని నెహ్రూతో పాటు దేవినేని ఉమా, ఈయన సోదరుడు దేవినేని వెంకటరమణ మంత్రులుగా పనిచేశారు. విజయవాడలో టీడీపీ అంటే దేవినేని, దేవినేని అంటే టీడీపీగా ఉండేది ఒకప్పుడు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించి దేవినేని నెహ్రూ కొన్నాళ్లు కాంగ్రెస్ లో పనిచేసినా ఆయన మరణించే ముందు మళ్లీ టీడీపీలోకి తిరిగొచ్చారు. తనతో పాటు కుమారుడు అవినాష్ ను టీడీపీలోకి తీసుకొచ్చారు. తండ్రితో కలిసి 2016లో టీడీపీలోకి వచ్చిన దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 2019లో మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పాపులర్ అయ్యారు. ఇలా టీడీపీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దేవినేని అవినాష్ ఆ తర్వాత వైసీపీలో చేరి టీడీపీపై ఎవరూ చేయని విమర్శలు చేసేవారు. ఇక ఒకానొక సమయంలో ప్రత్యక్ష దాడులను ప్రోత్సహించేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఏ పార్టీ అయితే ప్రోత్సహించి రాజకీయంగా గుర్తింపిచ్చిందో అదే పార్టీకి టార్గెట్ అయ్యారు అవినాష్. టీడీపీలో చేరకముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన దేవినేని అవినాష్ 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బొటాబొటి ఓట్లు తెచ్చుకున్న అవినాష్ 2019లో గుడివాడ నుంచి, 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ అవినాష్ మాత్రం వరుస ఓటములతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఇదే సమయంలో వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కాంగ్రెస్ టీడీపీలో ఉండగా పెద్దగా వివాదాలు లేని అవినాష్ వైసీపీలోకి వెళ్లిన తర్వాత దూకుడు చూపించారు. దీంతో పలు వివాదాల్లో చిక్కుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇవే అవినాష్ కష్టాలకు కారణమయ్యాయంటున్నారు. రాజకీయంగా ఎలాంటి పదవి చేపట్టకపోయినా కేసుల్లో ఇరుక్కుని అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న అవినాష్ సొంత పనులపై విదేశాలకు వెళ్లలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా దుబాయ్ వెళ్లాలనుకున్న అవినాష్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో అడ్డుకోవడం రాజకీయంగా అవమానకరమే అంటున్నారు. ఏ పార్టీ అయితే తన కుటుంబం రాజకీయానికి పునాది వేసిందో అదే పార్టీకి టార్గెట్ గా మారడం ఒక్క దేవినేని అవినాష్ విషయంలోనే చూస్తున్నామంటున్నారు పరిశీలకులు. అదేవిధంగా టీం లోకేష్ కోసం అవినాష్ ను ఎంతో ప్రోత్సహించింది టీడీపీ.
కానీ వైసీపీలోకి వెళ్లి లోకేష్ రెడ్ బుక్ లో చేరారు అవినాష్. ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అయితే అవినాష్ మాత్రం టీడీపీకి శాశ్వత శత్రువుగా ముద్రపడ్డారని చెప్తున్నారు. దీంతో అవినాష్ రాజకీయ జీవితం వన్ వే ట్రాఫిక్ లా మారింది అంటున్నారు. టీడీపీ వేట నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏం చేయనున్నారు? ఈ వివాదం నుంచి బయటపడి రాజకీయంగా ఎలా బలపడతారు అనేది ఆసక్తి రేపుతోంది.